జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం. తత్వం విప్లవంలా రావాలి. నేతి మంత్రం ఆవరణ దోషానికి గొడ్డలిపెట్టు వంటిది. అలాగే మహావాక్య సమన్వయం విక్షేప దోషానికి గొడ్డలిపెట్టు వంటిది. జీవజగత్ ఈశ్వర భావనలే ఆత్మను అనుభవం చేసుకోవడానికి అడ్డు వస్తున్న ఆవరణ దోషం. ఆవరణ దోషం తొలగిన పిమ్మట జీవజగత్తీశ్వరులను అనాత్మగా భావించటమే విక్షేప దోషం. ఇది అనుభవంతో స్ఫురిస్తున్న అనుభవ వాక్యం. సాధకులు సాధన కొనసాగిస్తూ అనుభవైక స్థితికి చేరుతున్నప్పుడు అనాదిగా వస్తున్న గురు పరంపరని, వారి అనుభవాన్ని, వారి అడుగుజాడల్ని గమనించి తద్వారా తన అనుభవానికి గీటు పెట్టుకుని సమన్వయం చేసుకోవాల్సిన విషయం. లోతుగా గనక అర్థం చేసుకుంటే ఈ కోటాను కోట్ల జన్మలు గడిచి జీవిత లక్ష్యం ఏంటని పరితపన పడే ఒక జన్మ మనుష్యుడికి, కేవలం మనుష్యుడికే అటువంటి జన్మ ఒకటి మొదలవుతుంది. అటువంటి పరితపనతో కూడిన జన్మలు ఎన్నో గడుస్తాయి సాధకుడికి. ఎన్నో జన్మల తర్వాత ఆ సాధన పరిపక్వం చెంది గురువు అనుగ్రహం ద్వారా నిజతత్వం బోధపడి ఆత్మజ్ఞానం అలవడుతుంది అని చెప్పి అనుభవజ్ఞుల జీవితాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అటువంటి ఎన్నో సాధనాపూర్వక జన్మలు గడిచిన తర్వాత సాధకుడు సరైన గాడిలో గమ్యం వైపు అడుగులు పడుతున్నప్పుడు గురువు చెప్పేది ఏంటంటే నేతి అంటారు. నేతి మంత్రాన్ని ఆచరించయ్యా అని. దానివల్ల ప్రయోజనం ఏంటంటే వైరాగ్య భావన అలవడి తద్వారా తాను ఏది కాదో అనేది సమన్వయం చేసుకుంటంలో నేతి మంత్రం ఉపయోగపడుతుంది అంట. మంత్రం అంటే మననం చేస్తే రక్షించేది. నేతి అంటే నేను పంచభూతాలను కాదు, పంచవాయువులను కాదు, పంచ కర్మేంద్రియాలను కాదు, పంచ జ్ఞానేంద్రియాలను కాదు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలను కాదు అనుకుంటూ ఎందుకు కాదో అర్థం చేసుకుంటూ ఉండే విధానాన్ని నేతి మార్గం అంటారన్నమాట. సాధనలో జ్ఞాన మార్గంలో అంటే విచారణ మార్గంలో సాధకుడికి కనిపించే గురువు చెప్పే విధానం అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే ఈ మాయాకల్పిత సృష్టిలో అమ్మవారు మాయ అనుకుంటే అయ్యవారు ఆ మహాచైతన్యం ఈశ్వరుడని అనుకుంటే ఈ అమ్మవారు సమస్త లోకాన్ని రెండు రకాల మాయల్లో పెడతారంటారన్నమాట. ఒకటి ఆవరణ దోషం, రెండు విక్షేప దోషం. విక్షేప దోషం, ఆవరణ దోషం అన్నమాట. ఈ ఆవరణ దోషం అంటే ఏంటంటే ఈ ఉన్న అవ్యక్తమైన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కనపడనివ్వకుండా ఈ కనిపించే జీవజగతీశ్వరుల్నే, పాంచభౌతిక జీవజగతీశ్వరుల్నే ఆత్మ అని భ్రమింపజేసే మాయ యొక్క ఒకానొక కోణం ఆవరణ దోషం అన్నమాట. అంటే కప్పి ఉంచుతుంది. అది నిజమైన సత్య వస్తువుకి ముసుగు కప్పుద్దన్నమాట కనపడకుండా. ఈ ఆవరణ దోషం అదే అమ్మవారి మాయాతత్వం.
ఆ ఆవ అమ్మవారు కల్పించే 2 దోషాల్లో మొదటిదైన ఆవరణ దోషం. అంటే సత్య వస్తువుకి ముసుగు కప్పుంచి దాన్ని కనపడనివ్వకుండా, అర్థం అవ్వకుండా నలిగిపోయే స్థితిలో జీవులను ఉంచుతారన్నమాట అమ్మవారు. దాన్ని ఆవరణ దోషం అంటారు. దాన్ని జయించటానికి నువ్వు ఎన్ని కర్మ, భక్తి, ఉపాసన, ధ్యానాలు చేసినా అంతిమంగా జ్ఞానం, విచారణ ద్వారా నువ్వు కనుక సమన్వయం చేసుకోకపోతే అది నీకు చిక్కదో, ఈ ఆవరణ దోషం తొలగదో. ఆ నేతి మంత్రం ద్వారా నీకు ఆవరణ దోషాన్ని, ఆ కప్పి ఉంచిన ఆ ముసుగుని తొలగించే శక్తి ఏర్పడుతుంది అని గ్రహించాలన్నమాట. ఎప్పుడైతే పంచభూతాలు, పంచవాయువులు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 24 నేను కాదని చెప్పి, ఎందుకు కాదో మహాత్ముల అడుగుజాడలో వారి సూచన ద్వారా సమన్వయం చేసుకుంటే ఇంకా మిగిలేది ఏదో ఒకటి ఉండాలి కదా. లేకపోతే ఈ అవ్యక్తం అనుకుంటున్న ఆత్మ, వ్యక్తమైన జీవజగతి ఈశ్వరులు ఇన్ని ఉండడానికి అవకాశం లేదు. మరి ఇవేమీ మనం కాదన్నప్పుడు 24 తత్వాలు, ఆ ఆవల ఉన్న మరొకటి ఏదో ఉంది, అది మనం అవ్వటానికి ఇంకా తిరుగులేదు. ఆ ఉన్నది ఆ ఆత్మ చైతన్యమే అనే విషయాన్ని నేతి మంత్రం ద్వారా గ్రహించే అవకాశం కుదురుతుంది. తద్వారా ఆవరణ దోషం తొలగి ఉన్నది ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ అనే విషయం అనుభవం అవుతుంది అని గ్రహించాలన్నమాట. అది ఆవరణ దోషానికి గొడ్డలి పెట్టు నేతి మంత్రం. అందుకని నేతి మంత్రం ఆవరణ దోషాలకి గొడ్డలి పెట్టు అన్నారన్నమాట. దీని లోపల దాన్ని పగలగొట్టి చూస్తే ఆ వాక్యాన్ని ఎందుకు అది గొడ్డలి పెట్టో ఆవరణ దోషానికి నేతి మంత్రం అర్థమవుతుంది అన్నమాట. సాధన చెయ్యాలి, దీని మీద విచారణ చెయ్యాలి, పగలగొట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ముందుకెళ్తే మరి డాబా మెట్లు ఎక్కుతూ ఇది మెట్టు పైన కాదు, మెట్టుకు పైన కాదని చెప్పి నేతి అంటూ పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి చూస్తే ఆ డాబా పైన ఉన్న ప్రాంతం ఏ ఇటుక సున్నంతో తయారైందో మెట్లు కూడా అదే ఇటుక సున్నంతో తయారైంది కదా అని చెప్పి అనుభవం అవుతుంది. డాబా ఎక్కినోడికి మెట్లు ఎక్కేటప్పుడు ఇది కాదు అని ఎక్కిన తర్వాత పైన ఉన్నది కిందది ఒకటే అని అనుభవం అవుతుంది. అలాగా సాధనలో నేతి మంత్రం ద్వారా అన్నిటినీ కొట్టిపాడేసి, అన్నిటినీ తృణీకరించి ఉన్నది ఒక్కటే అని చెప్పి నిలబడిన తర్వాత సాధన అక్కడ ఆపుతావేమో, అది పూర్ణం కాదు, అది హాఫ్ కుక్డ్, అది నువ్వు సగమే సాధించినట్టు ఇంకొక సగం ఉంది అని చెప్పి హెచ్చరిస్తారన్నమాట మహాత్ములు. కారణం ఎప్పుడైతే అన్నిటినీ కొట్టిపాడేసి నేతి మంత్రం ద్వారా తృణీకరించి ఉన్న చైతన్యం ఒక్కటే అని రూఢి చేసుకున్న తర్వాత ఇంకొక సగభాగం ఉంది ఆ ఆత్మ చైతన్యంలో అని చెప్పి గ్రహించలేకపోవటాన్నే విక్షేప దోషం అంటారన్నమాట. అంటే పైకి ఇవన్నీ కొట్టిపారేసి ఇవేమీ ఆత్మ కాదు, జీవజగదీశ్వరులు, పంచభౌతిక శరీరాలు, ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు ఇవేమీ ఆత్మ కాదని తేలుతుంది ఒకానొక సమయంలో. అప్పుడు సాధకుడి స్థితి ఎలా ఉంటుందంటే అన్నిటిని తృణీకరించి మాట్లాడతాం అన్నమాట. ఏమీ లేదు అని చెప్పి అనుభవం లేని ఒక మెట్ట వేదాంతం మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ ఒక రకమైన నిరాశ నిస్పృహలతో నిండుకుని వేదాంతం కనపడుతూ ఉంటాడు ఆ స్థితిలో సాధకుడికి. అది పూర్ణ స్థితి కాదయ్యా. దీనికి కారణం అమ్మవారు మరొక మాయ విక్షేప దోషం ఉందే, దాన్ని కూడా తొలగిస్తే నువ్వు పూర్ణుడు అవుతావు అని చెప్పి మహాత్ములు అడుగుజాడలు సూచిస్తాయన్నమాట. అందుకనే ఆ విక్షేప దోషానికి గొడ్డలు పెట్టి ఏమంటున్నారంటే మహావాక్య సమన్వయం అని. మహావాక్యాలంటే ఆ వేద సారం అంతా పిండి ఒక్క మాటలో చెప్తే దాన్ని మహావాక్యం అంటారన్నమాట. దాన్ని కనుక పగలగొడితే వేదసారం అర్థమవుతుంది.
ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ 4 వేదాల యొక్క మహావాక్యాలు. ఇంకా వేరే మహావాక్యాలు ఉన్నాయి, సర్వం కల్విదం బ్రహ్మ కొన్ని. అలా ఈ మహావాక్యాలని కనుక సమన్వయం చేసుకుంటే ఏమర్థం అవుతుందంటే, ఓహో, ఏదైతే సాధనా క్రమంలో ఇది కాదు ఇది కాదని కొట్టిపాడేసి ఉన్నది ఒకటే అని రూఢ్ అయిన తర్వాత అన్నిటినీ తృణీకరించి మాట్లాడకూడదు. కారణం, ఉన్న వస్తువు ఒక్కటే అయితే, అది అవ్యక్తం అగోచరం అయితే, మరి కనిపించే జీవజగదీశ్వరులు, జీవులు, జగత్తు, ఈశ్వరులు మరి ఏమవ్వాలి? ఇవి పనికిమాలినయా? మరి ఎవరు వీటిని సృష్టించారు? వీటి ప్రయోజనం ఏంటి? సాధన ముందుకు కొనసాగి ఈ విచారణ జరగాలన్నమాట. ఇవి లౌకిక మెటీరియలిస్టిక్ రిలేటివ్ వరల్డ్లో వీటికి సమాధానాలు దొరకవు. అందుకని అద్వైత అనుభవం ద్వారా, మహావాక్య సమన్వయం ద్వారా వీటిని విచారణ కొనసాగిస్తే ఉన్నది ఒకటే అని రూఢి అయిన తర్వాత అక్కడతోటి సాధన ఆగకుండా ముందుకు కొనసాగి సర్వం కల్విదం బ్రహ్మ అంటే సమస్తం చరాచర జగత్తు, కనిపించేది కనిపించినది అంతా కూడా బ్రహ్మమే అని ఎందుకన్నారు? ఈ తత్వమసి అని ఎందుకన్నారు? అహం బ్రహ్మాస్మి అని ఎందుకన్నారు? ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకన్నారు అని చెప్పి లోతుగా గురువు యొక్క సూచనను ఆధారం చేసుకుని సాధన తీవ్రం చేసి విచారణ చేసుకుని అనుభవీకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమర్థం అవుతుందంటే, ఉన్నది ఒక్కటే, అదే సర్వతంత్ర స్వతంత్రైన ఆ ఉన్న వస్తువే తాను వ్యక్తం అవ్వాలనుకుని వ్యక్తీకరించిన ప్రత్యక్ష రూపమే, ఆ పరబ్రహ్మం యొక్క ప్రత్యక్ష రూపమే జీవ జగత్ ఈశ్వరులు అని అర్థమవుతుందన్నమాట. అప్పుడు ఇంకా దేన్ని కొట్టిపారేస్తాం? ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలని కొట్టిపారేయడానికి లేదు, జగత్తుని కొట్టిపారేయడానికి లేదు, ఈ ఈశ్వరుణ్ణి కొట్టిపారేయటానికి లేదు అన్నమాట. జీవజగత్ ఈశ్వరుల్ని అన్నిటిని కూడా సాధనా క్రమంలో కొట్టిపారేసినట్టు మాట్లాడతారన్నమాట. వాటిని కొట్టిపారేసినట్టు మాట్లాడితే ఉన్నది ఒకటే, మాట్లాడకపోతే కనుక ఉన్నది ఒకటే అనే సత్యం అనుభవానికి రాదు. ఇవే సత్యం అనుకుని తిరుగుతూ ఉంటారు లౌకికులు. వాళ్ళే జన్మ పరంపరలో చిక్కుంటారు. మరి దాని నుంచి బయటపడాలంటే ఈ ఉన్నది ఒక్కటే అనే సత్యం ముందు రూఢయ్యి అన్నిటి మీద వైరాగ్యం కలిగి అభ్యాసం తీవ్రం చేయటానికి నేతి మంత్రం. ఆ ఉన్నది ఒక్కటే అని రూఢి అయిన తర్వాత, అరే బాబు అన్నిటినీ కొట్టిపారేయకమ్మా, కనిపించే పరబ్రహ్మ చైతన్యం, కనిపించని అవ్యక్త పరబ్రహ్మ చైతన్యం యొక్క వ్యక్త రూపమే ఈ జీవజగతి ఈశ్వరులు. అది మహావాక్య సమన్వయం ద్వారా ఉపనిషత్తు వేదాంతం బోధించింది. వాటిని నమ్మి ఈ జీవన్ముక్తుడి కింద నీవు భూమి మీద నడయాడు, దేన్ని తృణీకరించవలసిన అవసరం లేదు, ఏది నీకు అడ్డంకి కాదు, అంతా కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పి గ్రహించమని చెప్తారన్నమాట. అందుకని ఈ సాధన క్రమంలో ముందుకు పో అనే మహాత్ముల ఆర్యుల అనుభవపూర్వక వాక్కుని గమనించి ఏదో కొంత సాధించి తృప్తి పడక నేతి మంత్రం ద్వారా అన్నిటినీ తృణీకరించి ఆత్మతత్వాన్ని ఉన్నది ఒకటే అని అంగీకరించినా అక్కడితో ఆగక ముందుకు పోయి ఆ సర్వం కల్విదం బ్రహ్మ అనే ఆర్యుల వాక్కు, ఉపనిషత్ వాక్కు యొక్క అర్థాన్ని గ్రహిస్తే తాను బ్రహ్మస్వరూపుడే, తను చూస్తున్నదంతా బ్రహ్మస్వరూపమే, జీవ జగత్ ఈశ్వరులంతా బ్రహ్మస్వరూపమే, నీటి నురుగు బ్రహ్మస్వరూపమే, ఆ బుడగ బ్రహ్మస్వరూపమే, ఆ కెరటము బ్రహ్మస్వరూపమే, ఆ సముద్రము బ్రహ్మస్వరూపమే అని చెప్పి గ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని లోతుగా గ్రహిస్తే కనుక సాధనకి అమూల్యమైన సహకారాన్ని అందిస్తుందని నమ్మకం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.